అసలు ఒకప్పుడు హీరోలు అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. సినిమాలో నటీ నటులు అని వేసేవారు. ప్రధాన పాత్రధారులు. కానీ ఇప్పుడు చూస్తే ఎలా మారిపోయిందంటే స్టార్ హీరోలు, స్టారులు. ఒక నటుడు తనలోని నటుడిని బయటకు తీసే క్రమంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేయాలి. తనలోని నటుడిని సంతృప్తిపరుచుకోవాలి. మంచి కథలను ఎంచుకోవాలి. ఆ క్రమంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. అలాగా మనం అవునన్నా కాదన్నా మనకి ఇలాంటి కోవలో అంటే గొప్ప నటులు అన్న కోవలో స్ఫురించే మొదటి పేరే కమల్ హాసన్. ఆయన ఎప్పుడు కూడా ఫ్యాన్స్ కోసం సినిమాలు చేయలేదు. పాటల మీద, ఫైట్స్ మీద దృష్టి పెట్టి అవి చొప్పించే విధంగా సినిమాలు చేయలేదు. కథను ఆధారంగా బేస్ చేసుకునే సినిమాలు చేసేవారు. అందుకనే ఆయన చేసిన సినిమాల్లో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి. ఆయన్ని ఒక పరిపూర్ణమైన నటుడిగా మన ముందు ఆవిష్కృతం చేశాయి. ఒక పుష్పక విమానం, ఒక నాయకుడు, ఒక అమావాస్య చంద్రుడు, ఒక సాగర సంగమం, స్వాతి ముత్యం, ఇలా ఒకటా రెండా ఎన్నో సినిమాలు, ఎన్నెన్నో సినిమాలు. ఒక నటుడికి ఇంతకన్నా సంతృప్తి ఏమి లభిస్తుంది? నువ్వు ఎంత సంపాదించినా, ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు సంపాదించినా తను తృప్తి పడే విధంగా సినిమాలు చేయకపోతే, తనలో నటుడిని సంతృప్తి పరచకుండా నువ్వు సినిమాలు చేస్తే దానివల్ల ఏమిటి ప్రయోజనం? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అందరికీ షేర్ చేయగలరు. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు.